Namastu. 4, 3, 2, 1, 0. Don't open your eyes. Keep Namaskar Mudra. We are thanking to all spiritual gurus. ఆధ్యాత్మిక గురువులందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. వీఆర్ థ్యాంకింగ్ టు హోల్ యూనివర్స్. విశ్వమాతకు ధన్యవాదాలు తెలుపుకుందాం. వీఆర్ థ్యాంకింగ్ టు అవర్ బాడీ. మన శరీరంలోని ప్రతి అణువు పరమాణువుకి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం అనుకుంటే అప్పుడు చక్కని చిరునవ్వుతో విల్ ఓపెన్ అవర్ ఐస్. ఫ్రెండ్స్, ఇప్పుడు దివ్యమైన దృష్టి చూసుకుందాం. ఫస్ట్ మనం మనల్ని ప్రేమ తత్వంతో చూసుకుందాం, ప్రేమ భావంతో చూసుకుందాం. అంతే ప్రేమ తత్వం, అంతే ప్రేమ భావంతో అందరినీ చూసుకుందాం. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుందాం. చూసుకుంటూ చక్కటి ఎనర్జీస్ని తీసుకుందాం. అగైన్ విల్ క్లోజ్ ఐస్ ఫర్ ఫ్యూ సెకండ్స్. మనం తీసుకునే చక్కటి ఎనర్జీస్ని మన కళ్ళ ద్వారా మన శరీరంలో ఉన్న ప్రతి అణువును పరమాణువును స్పందింపజేస్తూ ఆ లవ్ వైబ్రేషన్స్ ఫీల్ అవుదాం. మనం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం అనుకుంటే అప్పుడు చక్కని చిరునవ్వుతో మనం విల్ ఓపెన్ అవర్ ఐస్. క్లాప్ యువర్ హ్యాండ్స్, ట్యాప్ యువర్ బాడీ. ఈరోజు మన సత్సంగంకి వెల్కమ్. మంచి మాట. వెల్కమ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఈరోజు మంచి మాట చెప్పుకుందాం. ఎప్పుడైతే సత్యము అనే అగ్ని తన హృదయాన్ని శుద్ధి చేస్తుందో అప్పుడు మనము ఎప్పటికీ మసకలేని అనంతమైన శాంతి అనుభూతి చేస్తాము. ఇక్కడ సత్యం అంటే మనలో ఎప్పుడూ వెలుగుతూ ఉండే నిత్యమైన చైతన్యం. ఈ సత్యానికి చేరుకోవాలంటే మనకి ఎప్పుడైతే నేనెవరు అనే ప్రశ్నకి సమాధానం దొరుకుతుందో, ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం శరీరం కాదు అని, ఆత్మ పదార్థం అని, ఆ సత్యం ఆ సత్య ఆ జ్ఞానం పొందినప్పుడు మనలో ఉన్న మాయ తొలగిపోతుంది. ఆ మాయ తొలగిపోయినప్పుడు మనం నిత్యమైన అనంతమైన ఆనందంలో ఎప్పుడు స్థితి అయి ఉంటాము. ఈ మాయ మనకు ఎప్పటి వరకు తొలగదో మనం ఒక మనసు దేంతో బందీపడి ఉంటుందంటే మన హృదయం ద్వేషము, అసూయ, అహంకారము, భయము అనే ఒక అవగుణాలతో మన హృదయం ఎప్పుడు బందీ అయి ఉంటుంది. అప్పుడు మనం ఒక శుద్ధత్వానికి చేరుకోవటానికి అవకాశం ఉండదు. అందుకే ఎప్పుడు మనం ఒక జ్ఞానాగ్ని అంటే జ్ఞానం ద్వారా సత్యాన్ని చేరుకుంటామో అంటే అప్పుడు మన హృదయం శుద్ధి పడుతుంది. మనలో ఎప్పుడూ శాశ్వతమైన అనంతమైన శాంతి, నిశ్శబ్దమైన ఆనందము, ప్రేమతో ఎప్పుడు తో మన హృదయం నిండి ఉంటుంది. అండ్ మనలో ఒక నిత్య చైతన్యం ఉద్భవిస్తుంది. సో ఇది బయట ప్రపంచం నుంచి మనం పొందుకోలేం. మన లోపల నుంచే ఇది ఉద్భవిస్తుంది. మన లోపల నుంచి ఇది ఉద్భవించాలంటే మనలో ఉన్న ఒక హృదయం కానీ మన మనసుకి పట్టిన ఒక మసకని తొలగించుకోవాలి. ఈ మసకని తొలగించుకోవాలంటే మనం జ్ఞానం పొందాలి. ఎటువంటి జ్ఞానం పొందాలంటే మనం సత్యానికి చేరుకునే మనలో ఉన్న నిత్య శుద్ధ చైతన్యానికి చేరుకునే జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందినప్పుడు ఆటోమేటిక్గా మసక తొలగిపోయి మనం అన్నిటి నుంచి మాయ నుంచి బయటపడతాము. బయటపడినప్పుడు మన హృదయం ఎప్పుడు ఆ దైవ స్వరూపమైన శాంతి, అనంతమైన శాంతిలో స్థితి అయి ఉంటుంది. అండ్ అది ఎప్పుడు అనుభవిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఒక కోట్ మనం సత్యానికి అందరం చేరుకోవాలి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కరుణా గారు, ఓవర్ టు యూ. నమస్తే మాస్టర్స్, అందరికీ నమస్కారం, హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం 7th చాప్టర్, గీతానం 7th చాప్టర్ చెప్పుకోవాలి. గుడ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకెవరైనా ఉంటే చేతులు ఎత్తండి, లేదు అంటే పాఠంలోకి వెళ్దాం. వెళ్ళిపోదాం లెసన్లోకి. వెరీ నైస్.
సో ఈరోజు 7th చాప్టర్ మనం చెప్పుకుందాం. పౌర్ణమి ముందు రోజు వరకు 6th చాప్టర్ చెప్పుకున్నాము. ఆత్మ సంయమ యోగం, దాన్నే ధ్యాన యోగం అంటారు. సో ధ్యానాన్ని ఇప్పుడు ఏంటి 7th చాప్టర్లో ధ్యానము, కర్మయోగము, కర్మ సన్యాస యోగాలు అనే బాహ్య సాధనాలు చెప్పారు ఇక్కడ. తర్వాత ఏంటంటే ప్రాపంచిక ఇంద్రియ విషయాలకు లొంగిపోకుండా మనస్సును ఆత్మలో నిలిపే బహిరంగ అంతరంగ సాధనలు అన్నవి మనకి ధ్యాన యోగంలోనేమో ప్రవేశపెట్టి ఈ 6th చాప్టర్లో మనకి చెప్పారనమాట. అండ్ ఆత్మజ్ఞాన సముపార్జన కోసం సాగించవలసిన యోగ సాధన, ధ్యాన యోగ సాధన, అలాగే ఆత్మ సాక్షాత్కారం పొందిన ఒక ధ్యాన యోగి తాలూకా ఆయన అనుభవించే ఆ బ్రహ్మానంద భూతి, ఇవన్నీ కూడాను మనము 6th చాప్టర్లో చెప్పుకున్నాం. ఇప్పుడు 7th చాప్టర్కి వచ్చేసరికి ఏంటంటే జ్ఞానము విజ్ఞానము, ధ్యాన యోగం ద్వారా మనం జ్ఞానం తీసుకున్నాం. ఇప్పుడు దాన్నేమో విజ్ఞానం అంటే తెలుసు కదా, వినేదాన్ని జ్ఞానము అంటాము. విజ్ఞానము అంటే ఆ జ్ఞానంలో నిలబడేదాన్ని మనము విజ్ఞానము అంటాం. సో ఆ విజ్ఞాన విజ్ఞాన యోగం అన్నది మనము 7th చాప్టర్లో తెలుసుకుంటున్నాం. విజ్ఞానము అంటే ఏంటని, అనుభవ జ్ఞానము విజ్ఞానము. పరమాత్మను అనుభవంలో గ్రహించాలి అంటే పరమాత్మ తత్వం యొక్క స్వరూప స్వభావ ప్రభావాల గురించి మనకు తెలిసి ఉండాలి. ఎప్పుడైనా కూడా ఒక జ్ఞానము స్థితంగా ఉండాలి, నిలబడాలి అంటే మనకి దాని తాలూకా ఇన్ అండ్ అవుట్ తెలియాలి. శివుడి మీద భక్తి చేశారు. శివుడి మీద భక్తి చేసినప్పుడు శివ స్వరూపం గురించి, శివుడి తాలూకా ఆ తత్వం గురించి మనకు తెలిస్తే ఆ శివుడి మీద భక్తి కాస్త ప్రేమగా మారి ఇంకా మనము ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనకి స్వరూప స్వభావాలు ఖచ్చితంగా తెలియాలి. తెలిసి చేస్తే అది మనకి విజ్ఞానంగా మారుతుంది. మన ప్రతి అణువులో, శరీరంలో అది స్థితం అయిపోతుంది అనమాట. ప్రేమ అన్నది పుడుతూ ఉంటుంది. ఓకే, సృష్టికర్త అయిన పరమాత్మ యొక్క ప్రకృతి ఏంటి? ఇందులో మనకి చెప్తారు యాక్చువల్ గాను, ప్రకృతి పురుషుడు, అపరా ప్రకృతి పరా ప్రకృతి, లేదా జడ ప్రకృతి చైతన్యము, ఇలాగ వీటి గురించి మనకి ఇందులో వివరిస్తారు. ఈ రెండు కూడా ఏంటంటే ఒకదానికొకటి లింక్డ్ గా ఉంటాయి, పరస్పరంగా ఆధారపడి ఉంటాయి. ప్రకృతి యొక్క ఉనికి చైతన్యము అంటే ఇక్కడ ఆత్మ. ప్రకృతి తాలూకా ఉనికి చైతన్యము ద్వారానే కలుగుతుంది కదా. ప్రకృతిలో ఇంత ఉనికి ఉంది, ఇంత ఉంది, కానీ అది ఎలాగ మనకి అగుపడుతుంది, ఎలాగ మనకి కనిపిస్తుంది, దాని తాలూకా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అది మనకి స్వభావపూరితంగా కనబడాలి అంటే దాంట్లో చైతన్యం ఉంటేనే కనిపిస్తుంది. చైతన్యం లేకపోతే దాంట్లో ఏమీ కూడా మనకి అది జీవం లేనట్టు కనిపిస్తుంది అనమాట. సో ప్రకృతి యొక్క ఉనికి చైతన్యము ద్వారానే కలుగుతుంది, లేకపోతే దానికి ఉనికి ఉండదు. కానీ ఆత్మ ప్రకృతి చేత బంధింపబడదు. సో ఆ చైతన్యము ద్వారానే ప్రకృతి తాలూకా ఉనికి తెలుస్తుంది. అలాగని ఆత్మ ప్రకృతి చేత బంధింపబడదు అని పరమాత్మ ఈ 7th చాప్టర్లో చక్కగా తత్వాన్ని వర్ణిస్తున్నారు. యాక్చువల్గా మనం చెప్పుకుంటుంది గీతాయనం. అందులో పత్రిసారి చాలా లిమిటెడ్ శ్లోకాలు మనకి చెప్పారు. 104 శ్లోకాలు అవుట్ ఆఫ్ 700 శ్లోకాలు చెప్పారు. ఈ 7th చాప్టర్లో మనకి పత్రిసారు 2 శ్లోకాలు వివరించారు. కానీ మనం ఏంటంటే జస్ట్ బ్రీఫ్గా 7th చాప్టర్ అంతాను టచ్ చేసుకుంటూ కంప్లీట్ చేద్దాం. సార్ చెప్పిన అర్థ వివరణ కూడా మనం తెలుసుకొని ఇది ఏంటంటే మొత్తం దీని తాలూకా ఈ చాప్టర్లో ఉన్న జ్ఞానం అంతా కూడాను ఈ విజ్ఞానాన్ని తీసుకుందాం. సో ఇందులో ఈ విజ్ఞాన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే మొదలు పెడుతూనే మొట్టమొదటి శ్లోకం ఇంకెక్కడ టైం వేస్ట్ చేయకుండా ఆత్మజ్ఞానానికే వెళ్ళిపోయారు. నా పైనే మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. నా అంటే ఆత్మ. ఆయన శరీరానికి సంబంధించి ఆయన చెప్పుకోరు. నా పైన అంటే ఇదిగో నా శరీరం పైన అని ఆయన చెప్పరు. ఆయనే కాదు, ఏ ఆత్మజ్ఞాని కూడా అలా చెప్పడు అనమాట. బయటికి ఆ సౌండింగ్ అలా వినిపిస్తుంది, కానీ వాళ్ళ అంతరార్థము ఆత్మే అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాపైనే అంటే ఆత్మపైనే మనసు నిలిపి నన్నే ఆశ్రయించి యోగరతుడైన వాడు నిస్సంశయంగా అంటే మరి సంపూర్ణంగా నన్ను ఎలా తెలుసుకోవాలి అన్నది నేను ఈ చాప్టర్లో, ఈ అధ్యాయంలో చెప్తాను. యోగరతుడు అంటే యోగాన్ని పొందుదాము అనుకున్నవాడు, అంటే యోగాన్ని ధరిద్దాము, యోగాన్ని తీసుకుందాము, యోగాభ్యాసం చేద్దాము అనుకున్న వాడికి
ఎవరి మీద? ఆత్మ మీదే నిలిపించి ఎంతో మంది ధ్యానం చేస్తారు, ఆత్మ మీద నిలుపుదాం అనుకుంటారు, కానీ వాళ్ళు చెయ్యలేరు అనమాట. అలాంటి వాళ్ళకి ఇంకొన్ని మనము చెప్పుకుందాము, ఇంకొన్ని టెక్నిక్స్ చెప్పుకుందాము అని చెప్పేసి ఎలాగ పరిపూర్ణంగా తెలుసుకోవాలి అన్న జ్ఞానాన్ని చెప్తానని చెప్పేసి చెప్తున్నారనమాట. దేనిని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది అంటూ లేదో, ఏది మిగిలి ఉండదో అలాంటి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను అని చెప్పేసి అన్నారు. ఇక నీకు అంటే మళ్ళీ మనం అర్జునుడికి చెప్తున్నాడులే ఆయన, మనకి సంబంధం లేదు కాదు. ఇక్కడ నేను నీకు అంటే మనకే శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఉపదేశిస్తున్నాడు. ఏం ఉపదేశిస్తున్నారండి ఈ చాప్టర్ లో? దేనిని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది అంటూ ఏదీ ఉండదో అలాంటి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని నేను నీకు ఉపదేశిస్తాను అనేసి చెప్పారనమాట. ఎంత అద్భుతం కదా! ఇంకా ఏంటండి, ఏమి తెలిస్తే మనం ఇంకేమి తెలుసుకోక్కర్లేదని చెప్పుకున్నాం ముందర, లైక్ ప్రీవియస్ చాప్టర్స్ లో. ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆనంద స్థితి. ఇప్పుడు చెప్తాను కదా, అందరూ మనం ఇన్ని పనులు ఎందుకు చేస్తుంటామంటే ఆనందం 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 పొందడానికే చేస్తాము. కానీ అవన్నీ కూడా ఏంటంటే టెంపరీ ఆనందాలు, వస్తూ ఉంటే పోతూ ఉంటే, వస్తూ ఉంటే పోతూ ఉంటే, ద్వంద్వాలకి లోనే ఉంటే. కానీ ఇది ఆనందం. ఏది తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోవాల్సింది ఏముండదు అంటే ఇది ఆత్మజ్ఞానం అనమాట. ఇప్పుడు మనకి ప్రతిమా మేడం చెప్పారు, రాజలక్ష్మి మేడం చెప్పారు, ఎంత ఆనంద పరవశంగా వాళ్ళు చెప్పారు చెప్పండి. ఆ ఆనందం అనమాట అది పర్మనెంట్. ఇంకా వాళ్ళు ఏంటంటే స్థితం అవ్వాలి అందులో. అంటే ఇది దానికి లీడ్ చేస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఆ స్థితికి చేరేసుకుంటున్నారు అనమాట, దగ్గరలో ఉన్నారు. సో అది ఇంకా పొందేస్తే ఇంకా మనకి ఇంకేమీ ఉండదు లోపల. నీకు ఇది కావాలి లోకంలో అనమాట, ఇది కావాలి అది కావాలని ఆరాటాలు, పోరాటాలు, ఎక్స్పెక్టేషన్స్, ద్వంద్వ భావాలు ఇంక ఏమీ ఉండవు. ఎప్పుడు ఆనందమే ఆనందంలో ఉంటాం అనమాట. శాంతం ప్రశాంతంతో మనము ఉంటాం. సో అటువంటి జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను అనేసి చెప్తున్నారు మనకి శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ వేలాది మందిలో అటువంటి జ్ఞానం ఎవరికి వస్తుందంట? వేలాది మందిలో ఏ ఒక్కడో మాత్రమే. అప్పట్లో వేలాది, ఇప్పుడు కోటాను మందిలో, కోట్లాను అంత కోటి జనంలో ఒకరికి మాత్రమే ఈ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించడం కూడా. ధ్యానం చేస్తారు, కానీ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించే వాళ్ళు ఇందులో మళ్ళీ తక్కువ. ఎన్ని కేటగిరీస్ తీసినా కూడా ధ్యానం చేస్తారు, ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించరు, అక్కడ ఆగిపోతారు. ఓకే మేము బాగానే ఉన్నామండి ఇక్కడికి అని. ఎందుకంటే ఒక భయం వాళ్ళకి. ఆత్మజ్ఞానం పొందితే వాట్ నెక్స్ట్, ఏమైపోతుందో, నేనేమైపోతానో, నా కుటుంబానికి దూరం అయిపోతానా, నేను శరీరంలో నిలబడతానా, నేను బాధ్యతలు నెరవేరుస్తానా, ఏదో ఒక భయం అనమాట వాళ్ళలో పుడుతూ ఉంటుంది. దానికోసం వాడు దానికి ప్రయత్నం చేయరు. ఎవరు ప్రయత్నం చేసినా రీచ్ అవుతారు. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ. పుస్తకంలో ఏముంది అన్నది పక్కన పెడదాం. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను మాట్లాడాలి అంటే, ఎవరు ప్రయత్నం చేసినా, సిన్సియర్గా ఎవరు ప్రయత్నించినా కూడా వాళ్ళకి ఆత్మజ్ఞానం వస్తుంది. రావట్లేదు అంటే నీలో ఎక్కడో భయం ఉంది. నేను ప్రయత్నిస్తున్నానండి ఇది అంటేనేమో నువ్వు ప్రయత్నిస్తున్నావు, కానీ ఎక్కడో దగ్గర నిన్ను ఒక భయం అన్నది కిందకి లాగుతుంది. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎందుకు నేను రీచ్ అవ్వట్లేదు అంటే ఏమేమి అవగుణాలు ఉన్నాయి మన లోపల అనేది చెక్ చేసుకొని ఓపెన్ గా మనం పెట్టుకోవాలి. ఓపెన్ గా పెట్టుకుంటే ఆత్మజ్ఞానం ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట. సో వేలాది మందిలో ఏ ఒక్కడో మాత్రమే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు కదా. సో అటువంటి వేలాది మంది యతులలో ఏ ఒక్కడో మాత్రమే తనను తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు. సో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నాడు. అందులో మళ్ళీ ఫిల్టర్ చేస్తే అంతమంది ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నంలో ఎక్కడో దగ్గర లోపం ఉంటుందన్నమాట. సో అందులో యతులలో అంటే యత్నము చేసేవారిలో, ప్రయత్నం చేసేవారిలో, శ్రమించే వారిలో అందులో ఏ ఒక్కడో మాత్రమే తను తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు. ఇప్పుడు మనకు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ లో సర్వం అన్నిట్లో నేనే ఉన్నాను. అలాగే ఆత్మ నా శరీరం అక్కడ శరీరం షేప్ లో దిగింది, అదే నేను చాలా క్లియర్ గా చూశాను అంటే దాని తాలూకు అర్థం ఏంటి? నువ్వు శరీరం కాదు, నువ్వేం చెప్పావు? నువ్వు దిగాను అని చెప్పావు. ఆత్మస్వరూపం ఇక్కడ ఈ శరీరంలో దిగింది. అలాగే ముందు మాస్టర్ చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటి? అందులో నేను ఉన్నాను, కానీ అక్కడ శరీరం ఉంటుందా? నీళ్ళల్లో శరీరం కొట్టుకుపోద్దా? గాల్లో తిరిగేస్తూ ఉంటుందా? రాళ్ళల్లో ఉంటుందా? కానీ తనుంది. ఎలా ఉంది తను?
తన శరీరం కాదు, తను ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ అక్కడ ఉందన్నమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ మనం హోల్డ్ చేయాలి. మళ్ళీ వెళ్ళలేము యాక్చువల్గా. కొద్దిగా దీన్ని హోల్డ్ చేసుకుని ఉండి దీన్ని కంటిన్యూ చేస్తే మళ్ళీ పాత స్థితికి వెళ్ళాం. కాకపోతే దీన్ని హోల్డ్ చేయాలి ఎక్కడ, చివరి దాకా, ఆత్మ సాక్షాత్కారం పొందేదాకా. ఒకసారి పొందిన తర్వాత ఆల్మోస్ట్ 99.9% స్థితమైపోద్ది. బట్ స్టిల్ కొద్దిగా కేర్ఫుల్గానే మనం కొద్దిగా అనమాట, ఇంత ప్రయత్నం అవసరం ఉండదు, కాస్త ఒక కంట కనిపెట్టాలి, దట్స్ ఇట్. ఇలాగేంటంటే ఆ ఒక్కడు మాత్రమే సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు. ప్రయత్నం చేసే వారిలో తనని తాను సరిగ్గా తెలుసుకుంటున్నాడు. తను తాను తెలుసుకోవడం అంటే ఏంటి? నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మ పదార్థాన్ని. ఈరోజు చూడండి, మన కోట్ కూడా దానికి సంబంధించే వచ్చింది ఎంత చక్కగాను. ఈరోజు విజ్ఞానం గురించి మనం చెప్పుకుంటున్నాం. దట్స్ వండర్ఫుల్. సో ఈ విధంగా వేలాది మందిలో ఒక్కడు మాత్రమే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు. అటువంటి వేలాది మందిలో ఈ ఒక్కడు మాత్రమే తన్ను తాను సరిగ్గా తెలుసుకోగలిగి ఆత్మ సాక్షాత్కారం పొందుతున్నాడని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏంటి? ప్రకృతి, భగవంతుడి యొక్క ప్రకృతి గురించి మనం చెప్పుకుందాం. అంటే ఇందులో భూమి, నీరు, పంచభూతాలు. పంచభూతాలు ఏంటండి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి పంచభూతాలు. దాంతో మనసు, బుద్ధి, అహంకారం అనే 8 భాగాలుగా విభజించబడి ఉన్నాయి. ప్రకృతి 8 భాగాలుగా విభజించబడి ఉంది. ఈ పంచభూతాలతో నిర్మితమైన పంచేంద్రియాల ద్వారా, పంచభూతాలు ఎక్కడున్నాయి? బయట కాదు, మన లోపల ఉన్నాయి. బయట ఉన్నాయి, వాటితో నిర్మితమైంది ఈ శరీరం. సో ఈ పంచభూతాలతో నిర్మితమైన పంచేంద్రియాల ద్వారా మనస్సు, బుద్ధి, అహంకారం అన్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసి ఎంత చక్కగా చెప్తున్నారు. సో ఈ పంచేంద్రియాల ద్వారా మనస్సు స్వీకరించిన విషయాలని, పంచేంద్రియాలని బేస్ చేసుకొని మనస్సు ఉంటుందే, అది కొన్ని తీసుకుంటూ ఉంటుంది, విషయాల్ని లోపలికి తీసుకుంటుంది. తీసుకున్న విషయాల్ని లోపల ఎంత మెకానిజం చూడండి. బుద్ధి వివేచన చేస్తుంది, బుద్ధి ఆలోచిస్తుంది, ఇది కరెక్టా కాదా, ఇది నీ లోపలికి తీసుకోవచ్చా లేదా, దీని గురించి ఏంటి, ఆ విషయ జ్ఞానం గురించి బుద్ధి ఆలోచిస్తుంది అనమాట, ఎంతవరకు ఇది కరెక్ట్ అన్నది. విషయ జ్ఞానాన్ని కలిగించినప్పుడు వింటున్నారు కదా, పంచేంద్రియాల ద్వారా మనసు స్వీకరించిన విషయాలను బుద్ధి వివేచన చేసి విషయ జ్ఞానాన్ని కలిగిస్తుంది. బుద్ధి వివేచన చేసి తరువాత ఏమవుతుంది? అహంకారము అన్నది అహంకారము దానిని అనుభవిస్తుంది. అహంకారము అంటే ఏంటి? ఆ నేను అన్నది దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే. సో పంచేంద్రియాల ద్వారా మనస్సు స్వీకరించిన విషయాలని బుద్ధి వివేచన చేసి విషయ జ్ఞానాన్ని కలిగించినప్పుడు ఎవరు ఎక్స్పీరియన్స్ అవుతారండి? ఆ నేను అన్నవాడు ఎక్స్పీరియన్స్ అవుతాడు. దేనిని? నువ్వు ఏది తీసుకుంటున్నావో దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే కంప్లీట్ ఫిల్టర్ అయ్యి వస్తూ ఉంటుంది లోపలికి, కరెక్ట్గా నువ్వు వర్క్ చేస్తే. అలాగే అపర అనబడే ఈ అష్టవిధ ప్రకృతి జడమైనది. ఇప్పుడు మనం చెప్పుకున్న 8 ఉన్నాయి కదా, పంచభూతాలు 5, మనసు, బుద్ధి, అహంకారం, వాటిని అపర అంటారు. అంటే దీనికంటే వేరైనది, జీవరూపమైనది, ఈ సమస్త విశ్వాన్ని ధరించింది అయిన నా యొక్క పరా ప్రకృతియే ఉత్కృష్టమైనదని తెలుసుకో. ఈ అపర అన్నది ఏంటంటే బయటికి కనిపిస్తూ ఉంటాయి. లైక్ ఈ పంచభూతాలు అవ్వచ్చు, ఈ శరీర ఇంద్రియాలు, ఓకే, మనసు, బుద్ధి, ఇవి కొద్దిగా సూక్ష్మంగా ఉంటాయి, అందుకే 3 సెపరేట్ గా మనం చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా ఎలాగ పనిచేస్తాయండి? ఈ పరా అనే ప్రకృతి చైతన్యము ఉండబట్టే అవన్నీ పనిచేస్తున్నాయి. లోపల నీకు చైతన్యం లేకపోతే ఇది నీకు పని చెయ్యదు. లోపల ఆ శివుడు ఉంటేనే, ఆ చైతన్యం ఉంటేనే, ఆ శివతత్వం అన్నది ఉంటేనే నీకు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఆ శివతత్వం అన్నది లోపల లేకపోతే, ఆ చైతన్యం లేకపోతే ఏమవుతుంది? ఇది శవమైపోతుంది, ఇది పని చేయదు. సో ఈ జడమైన అపరా ప్రకృతి వల్ల కలిగిన ఈ దేహ మనోబుద్ధులను చైతన్యవంతం చేసే శక్తి ఏదైతే ఉందో అది పరా ప్రకృతి అనే చైతన్య జీవి. అంటే అదే శక్తి. పరా అంటే ఏంటంటే అక్కడ చైతన్యము, శక్తి లేదా పురుషుడు. ప్రకృతి పురుషుడు అంటాం కదా, అపర పర, ప్రకృతి పురుషుడు. సో ఇలా అన్నమాట. ప్రకృతి నీకు కనబడాలి అంటే అక్కడ పురుషతత్వము ఉండాలి. అలాగే అపర నీకు కనిపించాలి, దాని తాలూకా లైక్ అందులో జీవం ఉన్నది, దాని తాలూకా
గొప్పతనం కనిపించాలి అంటే నీకు పర అన్నది ఉండాలి, దాంట్లో చైతన్యము అన్నది ఉండాలి. లేకపోతే ఇవి ఏంటంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో మనము 3వ శ్లోకం కాస్త డీటెయిల్ గా చెప్పుకుందాం. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే వేలాది మందిలో, ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నాం కదా, వేలాది మందిలో ఏ ఒక్కడో మాత్రమే ఆత్మానుభవ ప్రాప్తికై ప్రయత్నిస్తూ ఉన్నాడు. అటువంటి వేలాది మంది యతులలో ఏ ఒక్కడో ప్రయత్నించే వారిలో ఏ ఒక్కడో మాత్రమే తనను తాను సరిగ్గా తెలుసుకుంటున్నాడని దానికి డీటెయిల్ గా మనం చెప్పుకుందాం. కోట్ల కొద్దీ ఉన్న మనుషులలో కొంతమంది మాత్రమే నాకు సత్యం కావాలి, నాకు సిద్ధి కావాలి అని ప్రయత్నిస్తున్నారు. సిద్ధి అంటే ఇక్కడ సిద్ధుల గురించి మాట్లాడలేదు, ఆ నిష్ఠ అన్నది కావాలి అన్నది ప్రయత్నిస్తున్నారు. మిగతా వాళ్లకు సత్యము అవసరం లేదు, వాళ్ళకి సిద్ధి అక్కర్లేదు, వాళ్ళకి ఏమి సత్యం అక్కర్లేదే, బానే ఉంది ఇది. వాళ్ళు పెద్ద అంటే ఇటువైపు ధ్యాస చూపించినా స్థితం అవ్వలేరు అనమాట. వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. దిస్ ఈజ్ ఫైన్, మాకేముందో మేము ఇలా హ్యాపీ, మాకు అనవసరమైన ఆ ప్రయత్నాలు పెద్ద ఇష్టపడరు అనమాట. మానవుల మానసిక పరిణతి గుణగణాలు వారి ఆత్మస్థాయికి అనుగుణంగా వివిధ స్థాయిల్లో ఉంటాయి. అలా అని వాళ్ళని జడ్జి చేయడానికి కూడా ఏమీ ఉండదన్నమాట. సో వాళ్ళ మానసిక పరిణితి బట్టి, గుణగణాలు బట్టి, ఆత్మస్థాయికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మనం కూడా ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే. జన్మ పరంపర ప్రారంభంలో, భూలోక యాత్ర ప్రారంభంలో మనం చెప్పుకున్నట్టు ముందు ఒకానొక ఆత్మ శిశువుతో సమానమైన శైశవాత్మ స్థితిలో ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, ఎంత వయసులో పెద్దవాళ్ళైనా చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. ప్రతిదానికి ఒకరి మీద నెట్టడం, బ్లేమ్ చేయడం, నువ్వు ఇలా చేసావా నేను ఇలా చేస్తా. అది ఎవరికి ఉంటుంది? చంటి పిల్లల మనస్తత్వంతో ఉంటుంది అనమాట. సో చూసి వెంటనే ఏంటంటే మనం అది శిశువు తాలూకా గుణం అనమాట, చంటి పిల్లల మనస్తత్వం అనేసి జస్ట్ మనం ఎప్పుడు కూడా మనం ఆత్మజ్ఞానం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళం కాబట్టి అలాంటి వాటిలోని మనం పడకుండా ఏంటంటే జస్ట్ ప్రతిదానికి కూడాను యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అన్నట్టు మనం మన ఆత్మస్థాయిలో ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ మిగతా స్థాయిల గురించి కూడా ఒకసారి మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాం. లేకపోతే ఏంటంటే ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు ఇది ఇలా జరుగుతుంది అన్నది క్వశ్చన్స్ మనకి వస్తూ ఉంటాయి. సో భూలోక యాత్ర ప్రారంభంలో ఒకానొక ఆత్మ శిశువుతో సమానమైన చంటి పిల్లాడు ఎలా బిహేవ్ చేస్తాడో అలాంటి శైశవాత్మ స్థితిలో అది ఉంటుంది. బాల్య ఆత్మ స్థాయి నుంచి యవ్వనాత్మ స్థాయికి, ప్రౌఢాత్మ స్థాయికి ప్రతి స్థాయిలోనూ కొన్ని జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఇది ఒక జన్మ అంటే కాదు, కొన్ని జన్మలు, కొన్ని లర్నింగ్స్ ఉంటాయి వాళ్ళకి కాదు, అందరికీ. ఓకే, సో ప్రతి ఒక్కరం కూడా ఆ లర్నింగ్ అది చేసుకుంటేనే మనము ఇక్కడ దాకా వచ్చాం. సో ప్రతి స్థాయిలో కూడా జన్మలు తీసుకుంటాము, నెమ్మదిగా నేర్చుకుంటాము. ఇలా నేర్చుకుంటూ ఏ స్థాయికి వస్తామండి? వృద్ధాత్మ స్థాయికి వస్తాం. ఎప్పుడు వృద్ధాత్మ స్థాయికి వస్తామో అప్పుడే మనము ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నము చెయ్యలేము. సో పరిణతి చెందిన వృద్ధాత్మగా మనం రూపుదిద్దుకుంటూ ఉంటుందన్నమాట ఆ సోలు. అప్పుడే త్రికరణ శుద్ధిగా సత్యాన్వేషణ మొదలవుతుంది. వాళ్ళ వయసు చిన్నదవ్వచ్చు, దానికి సంబంధం లేదు. శరీరం వయసు ఏముందండి, ఆత్మ ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి అది వయసు ప్రారంభం. సో శరీరానికి ఇది శరీరం వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి ఏం పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పరిణతి చెందిన ఆ వృద్ధాత్మగా మారినప్పుడు త్రికరణ శుద్ధిగా సత్యాన్వేషణ సీరియస్ గా వాడు చేస్తాడు. వాడికి అదే కావాలి, అదే మనసులో ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటదన్నమాట. తెలుసుకోవాలని ప్రయత్నించే వారిలో కూడా వేలాది మందిలో కొంతమంది మాత్రమే తనకు తాను నిజతత్వం తెలుసుకుంటాడు. ఇలాగ వృద్ధాత్మ చెప్పాం కదా, ప్రతి స్థాయిలో కూడా కొన్ని జన్మలు నడుస్తూ ఉంటాయి. అలాగే వృద్ధాత్మ స్థాయిలో కూడా కొన్ని జన్మలు నడుస్తుంటాయి. ప్రయత్నం మొదలవుద్ది, కానీ ఆ స్థితికి చేరుకోవటానికి మళ్ళీ వాళ్ళు కొన్ని జన్మలు తీసుకోవాల్సి వస్తుందన్నమాట. కొంతమంది మాత్రం చక్కగాను ఇంకా ఆల్రెడీ వాళ్ళు ప్రయత్నం చేసి వచ్చారు కాబట్టి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. అందుకే చూడండి, ఎంతో మంది మనకి మాస్టర్స్ పూర్వ జన్మలు చూసుకున్నప్పుడు వాళ్ళు చాలా యోగులుగా చూసుకుంటారు.
ఒక ఆరెంజ్ కలర్ చీర కట్టుకొని ఆ కొండ పీక్ అక్కడ కూర్చొని ధ్యానం చేసినట్టు చూసుకుంటారు, లేకపోతే హిమాలయాల్లో గుహల్లో ధ్యానం చేసుకున్నట్టు చూసుకుంటారు, మాస్టర్స్ తో ఉన్నట్టు చూసుకుంటారు. ఇవన్నీ ఏంటి, మనకి ముందు జన్మలు అనమాట. అలా చూసుకుంటూ ఉంటూ ఉంటాం అనమాట. ఆల్రెడీ సాధన బాగా చేసి వచ్చాం. అంత తీవ్ర తపస్సు చెయ్యందే ఇప్పుడు మనం ఏదో చాలా మామూలు మనుషుల్లా కనిపిస్తూ ఉంటాం. ఏదో మామూలుగా ఇంట్లోని ఒక గృహిణిగా ఉన్నాం, ఒక నార్మల్ గా ఉన్నాము, ఒక సాధారణమైన మనిషిలా కనిపిస్తాం. మనకి ఎవరు గొప్ప వాళ్ళండి? ఎక్కడో సన్యాసి బట్టలు వేసుకొని, లేకపోతే హిమాలయాలో తపస్సు చేసేవాడు, కొండ పీకిన తపస్సు చేసేవాడు, వాళ్ళంటే అబ్బా అంత బాగా చేస్తానంటే నువ్వు చేసే వచ్చావు, నీది అయిపోయింది, ఆ పని అయిపోయింది. ఇప్పుడు ఫ్రీగా ఉండి లాస్ట్ జన్మలో సంసారంలో నిర్వాణం. ఇక్కడ నువ్వు ఆత్మజ్ఞానం పొందడానికి సింపుల్ లైఫ్ తీసుకున్నావు. ఎందుకంటే ఇక్కడ ఇంకేమైనా కర్మలు మిగిలి ఉంటే క్లియర్ చేసుకోవడానికి, ఇంకా మనం ఏమైనా వాసనలు ఉన్నా మనం వదలగొట్టుకుందికి, ఇంకా చిన్న చిన్న లెర్నింగ్స్ ఉంటే నేర్చుకొని ఆ స్థితికి వెళ్ళిపోయి ఇంకా ఈ భూమి మీద జన్మలు చాలించడానికి మన సంసారంలో ఒక సాధారణమైన మనిషిగా మనం వస్తామండి. ఓకేనా? సో వేలాది మధ్యలో కొంతమంది మాత్రమే నిజతత్వం తెలుసుకుంటారు. ఏమిటా నిజతత్వం? ఏంటా నిజతత్వం అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మర్చిపోద్దు. అసలు నేను నిజతత్వం సత్యము అని మనం ఫస్ట్ కోట్లో చెప్పుకున్నాం. ఏంటా సత్యము? నేను సర్వకాల సర్వ వస్థలలో సర్వ పరిస్థితుల్లో సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మను. అది నీ నిజతత్వం, అది సత్యం. నేను సర్వకాల సర్వావస్థలలో సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మను. ఆదిలోనూ మధ్యలోనూ అంతంలోనూ కూడా నేనున్నాను. నేను ఇప్పుడే ఉన్నానా? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు? నీకు తెలియదు జన్మలు, నాకు తెలుసు. నువ్వు అప్పుడు ఉన్నాను, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, ఇంకా ఉంటాను. ఎప్పుడూ ఉంటాం మనం. మనం ఏదో ఇప్పుడు శరీరం విడిచిపెడితే వెళ్ళిపోయేదేం కాదు, ఎప్పుడు మనం ఉంటాము. ఈ మధ్యలో కొన్ని కర్తవ్యాలు చేయడానికి ఒకటి తీసుకోవాలి ప్రకృతి. అందుకే పంచభూతాలు, మనసు, చిత్తం, అహంకారం, మనం ఈ బుద్ధి అహంకారంతో మనం వస్తాం, ఈ శరీరాన్ని తీసుకుంటాం బికాజ్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం. అదర్వైజ్ ఏంటంటే అది ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత అయిపోయింది కదా ఇంక వెళ్ళిపోతాం. పూర్ణత్వ స్థాయికి వెళ్ళాలి అంటే ప్రకృతిని ధరించాలి. ధరించి నీ నిజతత్వం దీని ద్వారానే తెలుసుకోవాలి. అందుకే శరీరం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎక్స్ట్రాలు చేయకుండా సాధనకి ఎంత కావాలో మంచి భోజనం ఇవ్వాలి, మంచి రెస్ట్ ఇవ్వాలి, మంచి నిద్రనివ్వాలి, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి. అన్నీ కూడా ఈ శరీరాన్ని అంత చక్కగా పవిత్రంగా మనం చూసుకోవాలి. ఒక దేహమే దేవాలయం, ఒక దేవాలయం లాగా చూసుకోవాలి. లోపల ఆ దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తించాలి. దాన్ని ఎంత బాగా మనం ఒక గుడికి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటాం, దీన్ని నువ్వు అంత పవిత్రంగా చూసుకోవాలి. ఆ నిజతత్వాన్ని తెలుసుకోవాలి. ఓకే. సో ఆ నిజతత్వాన్ని తెలుసుకుంటే ఇంకా మనకి అయిపోయింది, తెలుసుకోవాల్సిందంతా అయిపోయింది. ఆ జ్ఞానంలో నిలబడి ఆ నిజతత్వాన్ని నలుగురు కూడా తెలుసుకునేటట్టు మనము ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. సో మనం ఏంటంటే అపర తెలుసుకున్నాము, ప్రకృతి గురించి మనము మళ్ళీ ఇక్కడ తెలుసుకున్నాం. ఇంకా సర్వ ప్రాణులు ఈ రెండు ప్రకృతుల నుంచే పుట్టాయి, పర అపర అనుకున్నాం కదా. నువ్వు ఏ ప్రాణి అనుకుంటున్నావో ఈ భూమి మీద, ప్రతి ఒక్కటి కూడా ఆ రెండిటి నుంచే పుట్టాయి. ప్రకృతి పురుషుడు కలిస్తేనే పుట్టుక అన్నది అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ పరా ఉండాలి, అపరా ఉండాలి, ఆ రెండిటి ద్వారానే ఇన్ని పుట్టాయి అనేసి ఇక్కడ మనకి చెప్పుకుంటున్నాం అనమాట. ఈ ప్రపంచ సృష్టి నాశనాలకు నేనే కారకుడును. నేనే అంటే మళ్ళీ ఇక్కడ చైతన్యం శ్రీకృష్ణ పరమాత్మ నోటి ద్వారా చెప్తున్నారనమాట ఈ అమృతమైన పలుకులు. సృష్టి నాశనాలకు నేనే కారకుడని. అలానే ఆయన ఎందులో ఉన్నాడో, ఎందెందులో ఆయన స్థితమై ఉన్నాడో ప్రతిదీ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ కొన్ని శ్లోకాల ద్వారా. అపరా ప్రకృతి లేకపోతే చైతన్యము వ్యవహరించడానికి ఆలంబన ఉండదు కదా. అపరా ప్రకృతి ఇది లేకపోయిందనుకో, నీకు ఆ చైతన్యము ఎలాగ వ్యవహరిస్తుంది, అది ఎలాగ ఎక్స్పీరియన్స్ అవుతుంది? ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఒకటి కావాలి. సో దానికి ఈ అపరా ప్రకృతి కావాలి. వ్యవహరించడానికి ఒక ఆలంబన ఉండదు అపరా లేకపోతే. సో చైతన్యము పురుషుడు అంటే పరా ప్రకృతి లేకపోతే జడ అపర ప్రకృతి స్వయంగా ప్రవర్తించలేదు. అంటే ఆ పురుషుడే చైతన్యమే లేకపోయాడు అనుకో, ఈ అపర అన్నది ఎలా లైక్ యునో ఎలాగ ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఎలా ప్రవర్తిస్తుంది? ఇది జరగదు. సో పర అపర ప్రకృతులు కలిస్తేనే సృష్టి అన్నది ఉంటుంది. కాబట్టి
ఈ ఆత్మ కంటే వేరే వేరే అయినది ఏమీ కూడా లేదు, శ్రేష్టమైనది కూడా ఏమీ లేదు. మన అందరం కూడా ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా దారానికి కూర్చబడిన పూసల్లాగా ఆత్మలోనే ఈ సమస్త జగత్తు కూడాను కూడుకొని ఉంది, కూర్చబడి ఉంది. ఎంత చక్కగా చెప్తా అంటే, దారానికి కూర్చబడిన ఒక దారంలో పూసలన్నీ ఇలాగ ఎలా వేస్తామో ఇవన్నీ కూడా ఈ సమస్తము కూడా ఆత్మలోనే ఈ జగత్తంతా కూర్చబడి ఉంది. అర్థమవుతుందా? రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్, ఏది లేకపోయినా ఏది వ్యక్తం అవ్వదు. ఓకే, సో ఇలాగా ఎక్కడెక్కడ ఉన్నాడైనా అంటే, నీళ్ళల్లోని రసములా ఉన్నాను, సూర్యచంద్రుల్లోని కాంతిలా ఉన్నాను, వేదాలలో ఓంకారమై నేను ఉన్నాను, ఆకాశంలో శబ్దంలా ఉన్నాను, మానవులలో పౌరుషంలా ఉన్నాను. ఆ ఉన్నదంతా నేనే. ఏ లక్షణము ఒక పదార్థానికి అస్తిత్వం కలిగిస్తుందో, ఒక పదార్థం ఉందంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ఒక మల్లె పువ్వు ఉందంటే దాని లక్షణము అది సుగంధాన్ని ఇస్తూ ఉంటుంది, అది దాని అస్తిత్వం. అది ఆ పదార్థం తాలూకా ధర్మము, దాని తాలూకా ధర్మం ప్రకారం అది చేస్తూ ఉంటుంది. ఈ ప్రకృతి అంటే జడ, ప్రకృతి అంటే జడం మై డియర్ ఫ్రెండ్స్. అందులో పురుషుడు ఉంటేనే, అంటే అపరా ఉంటేనే, పరా ఉంటేనే నీకు అది మూవ్ అవుతుంది అనమాట. సో ఆ జడ పదార్థాలలో జీవధర్మాన్ని కలిగించేది పరమాత్మ చైతన్యమే. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జ్ఞానం ఉంటే ఏంటంటే అండి, మీరు ఏది చూసినా, మనం చెప్పుకున్నాం చూసారా, ఓషో ఆయన ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ప్రతి గడ్డిపోచలో కూడా ఆయన చైతన్యాన్ని చూశాడు. ఆ గడ్డిపోచ అన్నది అది జడం యాక్చువల్ గాను. అది ఎందుకు అది అలా ఊగుతుంది, ఎందుకు దానిలో చైతన్యం ఉంది, ఏంటది జీవంగా ఎందుకు కనిపిస్తుంది అంటే, లోపల చైతన్యం. నువ్వేం చూడాలండి? దేన్ని చూసినా లోపల చైతన్యాన్ని చూడాలి, లోపల చైతన్యాన్ని చూడాలి. అంతే తప్ప వీడు ఇలా ఉన్నాడు, వీడు నల్లగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, వీడు పొట్టిగా ఉన్నాడు, వీడు పొడవుగా ఉన్నాడు, వీడు వికృతిగా ఉన్నాడు, వాడు చాలా అందంగా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడతారు? శారీరక స్థితిలో ఉన్నవాళ్ళు. అలానే అలా మాట్లాడే వాళ్ళు మనం జడ్జి చేస్తామా? చెయ్యొద్దు. మనం కూడా అది దాటే వచ్చాము. వాళ్ళ ఆత్మస్థితి ప్రకారం అలా ఉంటుంది. నీకు ఇబ్బందిగా ఉందా? ఆ పరిస్థితికి దూరంగా నువ్వు జరిగిపోవాలి. లేదు అంటే నీకు నువ్వు కనెక్టెడ్గా ఉండాలి. ఉంటే అవేమి కూడా మనకి ఎఫెక్ట్ అవ్వవు అన్నమాట. ఎవరు అలాగ మాట్లాడి మనకి జడ్జి చేస్తున్నట్టు కనిపించినా వినిపించినా కూడా. ఓకే, సో జీవధర్మాన్ని, ఆ ప్రకృతి పదార్థాల్లో జీవధర్మాన్ని కలిగించేది పరమాత్మ చైతన్యమే. కనుక ఈ సృష్టిలో సమస్తము కూడా, ప్రతిదీ కూడా, ఇంక్లూడింగ్ ఒక రాయి, ఒక కుర్చీ, ప్రతిదీ కూడా మనము ఆ చైతన్యంతోనే అది నిండి ఉంది అన్నది మనము అర్థం చేసుకుంటున్నాం అనమాట. అలాగే భూమిలోని సువాసన, భూమి నుంచి సుగంధమైన వాసన వస్తూ ఉంటుంది. అలాగే ఆ సువాసన అన్నది కూడా ఆ చైతన్యం తాలూకా గొప్పతనమే అన్నమాట. ఆ చైతన్య శక్తి ఉండబట్టే అలా వస్తుంది. అలాగే అగ్నిలో తేజస్సు, అగ్నిలో తేజస్సు కూడాను ఆ చైతన్యము మూలానే అది తేజస్సుగా ప్రకాశిస్తుంది. అలాగే అన్ని ప్రాణులలో ప్రాణము, తాపసులలో తపస్సు. నువ్వు ఏది గొప్ప స్థితి మంచిది, లైక్ అక్కడ ఏ అహంకార మమకారాలు లేని స్థితులు ఏమున్నాయో అదంతా కూడా చైతన్యము తాలూకా గొప్పతనము, చైతన్యము తాలూకా చైతన్య స్థితి అనమాట. నువ్వు మమతాహంకారాల్లో ఉన్నావు అంటే అది ఆ ఆత్మస్థితి చైతన్యం అనేది వీక్ అవుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు పడేస్తావో చైతన్య స్థాయి వికసిస్తూ ఉంటది. నీలో ఇది వికసించట్లేదు అంటే నీకు ఇవి పెరిగిపోయాయి. తూకం ఉంటుంది కదా మనకి, అదేంటంటే నువ్వు చూసుకోవాలి, బేరీజ్ వేసుకోవాలి. ఇది నీకు తగ్గుతుంది అంటే నీకు ఈ చైతన్యము, ఈ ప్రకాశము పెరుగుతూ ఉంటుంది. అప్పుడు చక్కటి అనుభవాలు, అనుభూతులు నీకు వస్తూ ఉంటాయి. ఇది నీకు పెరుగుతూ ఉంది అంటే ఈ స్థాయి నీకు తగ్గిపోతుంది. బేరీజ్ వేసుకోవాలి. సమానంగా ఉన్నావంటే సమానంగా ఉంటావు, ఇది పెంచుకోవాలి అనమాట. ఇది పెంచుకుంటూ అప్పుడు మనం ఎందుకండి నాకు ఇలా జరగట్లేదు అన్న క్వశ్చన్ ఎవరు అడగాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక్కటి చాలు మనకి. చూసుకోవాలి ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది. ఓకే, ఎక్కడో ఓ దగ్గర ఇక్కడ ఇది పైకి వచ్చేసింది అనమాట. సో సమానం ముందు చేద్దాం, తర్వాత దీన్ని పెంచుకుందాం, దీంట్లో వేసి దాని కిందకి దింపుదాం, ఇది మనం లేపుదాము, చైతన్య స్థాయి పెంచుకుందామని మనము తెలుసుకోవాలి. అలాగే అన్ని ప్రాణులకు మూల బీజాన్ని, బుద్ధివంతుల్లో బుద్ధిని
తేజవంతుల్లో తేజస్సును నేనే. చూడండి, అన్నిట్లో ఏది హయ్యర్ 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 ఉందో అది చైతన్య స్థాయి అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అన్ని ప్రాణులకు మూల బీజాన్ని నేనే. మూలం ఆయన లేకపోతే, ఆ చైతన్యమే లేకపోతే మనము లేము, ఏ ప్రాణి కూడా లేదు. అలాగే బుద్ధివంతుల్లో బుద్ధి ఎవరు అంటే ఆ పరమాత్మే, ఆ చైతన్యమే బుద్ధి. ఇది నువ్వు మళ్ళీ అహంకారంగా ఇది నేను అనుకోవడానికి లేదు. ఆ చైతన్యం ప్రకాశిస్తుంది. ఈ స్థాయి తగ్గించుకున్నావు కాబట్టి ఇది ప్రకాశిస్తుంది. సో అది ఆయనే. అలాగే తేజవంతులలో తేజస్సు నేనే. చక్కగా వెలిగిపోతూ ఉంటది ఒక పదార్థం అన్నది కదా. ఎందుకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉంది అక్కడ. సో అది నేనే, నా ప్రకాశమే, ఆత్మ ప్రకాశమే అనేసి చెప్తున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడికి ఆపుదాం, మనకి టైం దాటింది. కాబట్టి పరమాత్మ చైతన్యం తాలూకా గొప్పతనాన్ని మనము ఇప్పటిదాకా తెలుసుకున్నా. ఇంకా కొన్ని శ్లోకాల్లో మనము రేపటి క్లాసులో చెప్పుకుందాం. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.